బాగుందండి మూవీ, కామెడీ బాగుంది. కానీ ఓల్డ్ ది రిపీట్ చేసేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. కొత్తదనాన్ని కోరుకుంటాం కాబట్టి అట్లా అక్కడ ఒక్క మట్టుకే డిసప్పాయింట్. మిగతా అంతా బాగుంది. సాంగ్స్ ఎంజాయ్ చేసాం, మ్యూజిక్ ఎంజాయ్ చేసాము, కామెడీ కూడా బాగుంది. నైస్. ఒక 75% క్లోజ్ చేసి చూస్తే బొమ్మ బ్లాక్ బస్టర్. అసలు మామూలుగా లేదు సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా కూడా అంటే మనకి ఫస్ట్ సినిమాలో ఉన్న పాటలు, ఆ సాంగ్లు రిపీట్ అవుతూ ఉంటాయి. ఇంకా సెకండ్ ఇంటర్వెల్ తర్వాత అనుపమ గట్టిగా దింపేసింది గుణపం జనాలకి. అందులో రాధిక మామూలుగా మోసం చేయదు, అమ్మను బొమ్మ చేస్తుంది. ఇందులో మనిషిని మింగి బొక్కలు వస్తుంది అనమాట మన అనుపమ. ఏమి క్యారెక్టరైజేషన్, తనకి ఇచ్చిన ఎలివేషన్స్, తనకి ఇప్పటిదాకా తనకి చెప్పుకోదగ్గ ఒక క్యారెక్టర్ గానీ ఒక మంచి సినిమా గానీ లేదు. కానీ డీజే టిల్లు 2 అయితే మాత్రం తనకు ఒక మైల్ రాయి అని చెప్పుకోవాలన్నమాట. సినిమా నీ పేరు లిల్లీ ఏమో కానీ నువ్వు 100% రాధికవి. అసలు మామూలు లేదు అన్న. టైమింగ్, రైమింగ్ అసలు పీక్స్, అసలు మామూలు కామెంట్ లేదు. ఆఫ్టర్ లాంగ్ టైం నేను మ్యాడ్ సినిమా చూసి ఫుల్ గా నవ్వుకున్నా. దాని తర్వాత డీజే టిల్లు 2, డీజే టిల్లు స్క్వేర్. ఇది మామూలు స్క్వేర్ కాదు. హాఫ్ ఈస్ లైక్ గుడ్ కదా, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో ఫస్ట్ పార్ట్ డైలాగ్స్ కూడా చాలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ తో పెట్టారు. అదంతా చాలా నచ్చింది నాకు. రాధిక అనే క్యారెక్టర్ ఎంత వరకు వెళ్ళిందంటే సెకండ్ హాఫ్ లో అంటే ఫస్ట్ హాఫ్ లో చాలా వరకు వెళ్ళింది. సో రాధిక అనే క్యారెక్టర్ ఇప్పుడు కూడా అంతే హైప్ లో ఉంది. అంతే హైప్ లో ఉంది. టిల్లు స్క్వేర్ అని తీయడం జరిగింది. ఇందులో ఉన్న సాంగ్స్ అయితే చాలా చాలా బాగా అనిపిస్తాయి. ఇందులో బాగా ఎంటర్టైన్ అవుతాం. ఇంటికి రాకుంది కానీ క్లైమాక్స్ కొంచెం డల్. పార్ట్ మనం ఎంత ఎంజాయ్ చేసినామో సెకండ్ పార్ట్ కూడా మనం అంత ఎంజాయ్ చేసినాం. ఆ డైరెక్టర్ కంటే ఎలా తీస్తారో అనుకోరు, ఈ సినిమా బ్యాలెన్స్ చేస్తారా చేయరా అనుకోరు. కానీ బ్యాలెన్స్ చేసిండు ఆయన పేరు నిలబెట్టిండు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ ఎలా తీసి ఎంజాయ్ చేసిరో సెకండ్ పార్ట్ కూడా కూడా డైరెక్టర్ కూడా ఎక్కడ కూడా తగ్గించలేరు. ఇద్దరు కూడా కరెక్ట్ తీసిరు, బ్యాలెన్స్ చేసి చాలా బాగుంది. అంత బ్రహ్మాండమైన విజువల్స్ ఇచ్చారు. పార్ట్ 2 అంటే ఇంకెంత కొత్తగా తీస్తాడని అనుకున్నాం. కానీ సెకండ్ హాఫ్ అంతా కూడా ఒక మాఫియా, ఒక మంచి లైన్, ఆ స్టోరీ లైన్ వెళ్లే విధానం కానీ డైలాగ్ రైటింగ్ అయితే మాత్రం అదిరిపోయింది నిజంగా. అంటే ఒక మనిషిని మింగితే రాధిక బొక్కలు బయటకు వస్తుంది అనమాట. అలాంటి క్యారెక్టరైజేషన్. బియ్యం మింగితే కడుపులో రైస్ అయిపోతుంది. అంటే అది ఎంత మైండ్ తో ఆలోచించాలి డైలాగ్. అసలు రైటర్ ఎవరో కానీ దానికి బీజం పోసింది మన సిద్ధు. డైలాగ్ డెలివరీ మీ అందరికీ తెలుసు. అంటే తను ఏం మాట్లాడినా నవ్వు వచ్చేస్తుంది. మామూలుగా సీరియస్ గా ఉన్నా కూడా తన న్యాచురల్ గా యాక్టింగ్ చేస్తాడు. దీనికి సినిమాకి హైలైట్ అంటే ఆర్ఆర్ బీజం అత్తరు కొట్టేశాడు నిజంగా. థియేటర్లు అలా అయిపోయింది. అలాంటిది ఫస్ట్ లో రాధిక అక్క అనుపమ ఇద్దరు కలిస్తే ప్రేమ అంత థియేటర్ లో అదరగొట్టేశాడు. గట్టిగా దింపింది గుణపం అయితే మాత్రం. 1 బాగా అనిపించింది. సెకండ్ లో కొన్ని సేమ్ రిపీట్ అయ్యేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. మేము ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. మా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెరిగిపోయింది యాక్చువల్ గా చెప్పాలంటే. బాగున్నాయి. షీఈస్ వెరీ బ్యూటిఫుల్. చాలా బాగుంది. ఫుల్ ఫన్ ఉంది బ్రో. సినిమా మొత్తం మనోడు టైమింగ్, రైమింగ్, డైలాగ్స్ చూసి ఫుల్ గా నవ్వుకోవచ్చు. అంటే మ్యాడ్ సినిమా ఎంత ఫన్ ఉంటది, టీజేటీలు ఎంత ఫన్ ఉంటది. ఇందులో డబుల్ ఇంపాక్ట్ ఉంటది. ఇందులో స్టోరీ లాజిక్ లేం వెతుకోవద్దు, మ్యాజిక్ లే వెతకాలి. మామూలు మ్యాజిక్ లేవు. మనోడు అయితే మొత్తం ఇంటర్వెల్ బ్యాంగ్, అసలు ట్విస్ట్లు మామూలు అనుపమ మామూలు ట్విస్ట్ ఉండదు ఇందులో. కొంచెం సేపు ఫస్ట్ స్టార్టింగ్ లో కొంచెం అనిపించింది లైట్ బోరింగ్ అన్నట్టు అనిపించింది. బట్ ఒక్కసారి కొంచెం అనుపమ క్యారెక్టర్ రివీల్ అయిన తర్వాత ఇక స్టార్ట్ అయింది భయ్యా, మామూలు కాదు. ఇంపాక్ట్ వేరే ఉంటది. అసలు ఫుల్ ఫన్ ఉంది బ్రో. నాకైతే సిద్ధు అన్న యాక్టింగ్ కి హ్యాట్స్ ఆఫ్. అసలు No, everyone is literally laughing and enjoying the movie all the time. Songs are really good. చాలా బాగా అనిపించింది. కొన్ని చోట్ల ఏమనిపిస్తుంది అంటే అరే సగం సినిమా మొత్తం డీజేటీల్లో ఉంది కదా అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. ఎందుకంటే సేమ్ చూసిన సినిమాని మళ్ళీ తీయడానికి ఇంత ప్రమోషన్స్, ఇంత ఇది చేయడం ఎందుకు అనే ఫీలింగ్ నాకు. సిద్ధు అన్న కష్టపడ్డాడు, డబ్బులు పెట్టాడు. కాకపోతే ఆ కష్టాన్ని స్టోరీ మీద పెట్టుంటే వేరే ఇలా ఉండేదేమో అని ఫీలింగ్ వచ్చింది నాకు. కొన్ని చోట్ల అరే చూసిన సినిమానే కదా ఏముందిలే. కాకపోతే సినిమా మొత్తం ఎంటర్టైన్మెంట్ లో వెళ్ళిపోయింది. డైలాగ్స్ తో ఎంతగా నవ్వించవచ్చు అని చెప్పొచ్చు మన మూవీలో. టిల్లు అంటే నేను మళ్ళీ సేమ్ అట్లనే ఉంటదేమో అనుకుని వచ్చిన, అంటే కొంచెం ఏమైనా ఉండొచ్చు. కాబట్టి ఇందులో ఫుల్ డైలాగ్స్ ఉంది భయ్. అంత అసలు ప్రతి ఎక్కడ మాట్లాడినా నవ్వుతూనే ఉంటాం. మనోட ఎక్స్ప్రెషన్స్ కి, డైలాగ్స్ డెలివరీకి అన్నిటికీ నవ్వుతూనే ఉంటాం. సినిమా మొత్తం 1 మ్యాన్ షో. సిద్ధు అన్న అసలు మామూలు కాదు. నీకు హ్యాట్స్ ఆఫ్ బ్రో. అనుపమ క్యారెక్టర్స్ కూడా నిజంగా చెప్పాలంటే కొంతమందికి ఏమనుకుంటారు అంటే అనుపమ ఈ క్యారెక్టర్ చేయడం ఏంది, ఈ క్యారెక్టర్ చేయడం అనుపమ అనుకుంటుంది. కానీ ఆమె అన్నది కరెక్టే. ఒక హీరోయిన్ స్థానంలో ఉన్నది కాబట్టి ఆమె ఏమన్నది నేను యాక్టింగ్ చేస్తున్నా, నా కథ నచ్చింది, నేను చేస్తున్నా,
మన ఒక ఇండస్ట్రీ ఉన్నప్పుడు ఒక హీరోయిన్ ఉన్నప్పుడు నేను సిగ్గుపడకుండా నేను యాక్టింగ్ చేసిన కాబట్టి నాకు ఒక పేరు వచ్చింది సంపాదించుకోవాలంటే. అలా చేసింది కాబట్టి ఇలా ఆమెకు అంత మంచి పేరు వచ్చింది. రియల్గా చెప్తున్నా ఈ సినిమాకి ఆమె నిజంగా మంచి పేరు వస్తుంది. ఎందుకంటే చాలా మంది తప్పు అర్థం చేసుకుంటే తప్పుగానే ఉంటుంది. ఆమె కథ అలా ఉంది, ఒప్పుకొని చేసింది. సిగ్గుపడితే హీరోయిన్ ఎవరు కారు, ఆమె డేర్గా చేసింది కాబట్టి ఇలా మంచి నటు మంచి యాక్టర్ అయింది ఆమె. ఇంకోటి సిద్ధన్న కూడా బాగా యాక్టింగ్ చేసిండు, చాలా బాగుంది. అంటే నీకు ఎక్కడ కూడా బోర్ అనేది లేదు. అనుపమ అయితే మాత్రం ఇది 3-4 వచ్చినా కూడా దీనికి ఒక స్టోరీ లైన్ అనేది అవసరం లేదు. ఎందుకంటే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ కాబట్టి దీనికి స్టోరీ లైన్ అవసరం లేదు. చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా చెప్పాలంటే. సూపర్ హిట్ చెప్పాలంటే, హిట్ కాదు సూపర్ హిట్. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.